సో జనరల్ మెడిసిన్ ప్రముఖ డాక్టర్ రాజశ్రీ గారు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ గెలుచుకున్నారు. సో వారి మాటల్లోనే వారి అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ రిసీవింగ్ అవార్డ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది గుర్తించి మాకు ఇచ్చినందుకు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ అండ్ సోల్ పెడతాము పేషెంట్ కేర్కి. అసలు ఎవరు ఎంత గుర్తించి అసలు ఇప్పుడు వైలెన్స్ కూడా అగేన్స్ట్ డాక్టర్స్ చాలా ఎక్కువైపోయింది. ఇంత ఇంత దాంట్లో ఇంత ప్రపంచంలో ఎంత కష్టపడి చదువుతామో, ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకుంటామో, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ తీసుకొని సో మమ్మల్ని కూడా గుర్తుపట్టి మాకు అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 3 పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ ఈస్ అదే చెప్పాను కదా, హార్ట్ అండ్ సోల్ పెడతామండి కష్టపడడానికి. సో వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. చాలా హాస్పిటల్స్లో ఇది జరుగుతుంది. ఎంత కష్టపడి ట్రీట్ చేయాలనే పేషెంట్కి బాగా ట్రై చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళు అగ్రెసివ్గా వచ్చి ఒక్కొక్కసారి మా చేయి జారిపోతుంది, అది మా చేతిలో కూడా ఉండదు. సో అగ్రెసివ్నెస్తో వచ్చి డాక్టర్స్ని బ్లేమ్ చేయడము, కొట్టడము, వాళ్ళు అదొకటి చూసుకోవాలి. వైద్యం నారాయణ హరి అంటారు. అదొకటి చాలా బాధాకరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ ఇన్సిడెన్సెస్ చూసినప్పుడు డాక్టర్స్ పైన. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఏమవుతుందంటే ChatGPT, గూగుల్. సో అవన్నీ నమ్మొద్దండి. మేము ఎంత 10-15 ఇయర్స్ పడుతుంది ఒక డాక్టర్ డిగ్రీ తెచ్చుకోవడానికి. పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ రూల్ అవుట్ చేసుకొని, టెస్ట్లు అడ్వైస్ చేసిన తర్వాతే ఒక డయాగ్నోసిస్కి వస్తాం. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ChatGPTలు, గూగుల్ అసలు అన్నీ ఫస్ట్గా తీసుకొని వచ్చి డాక్టర్ ముందు పెట్టొద్దు, ఇదొకటి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇంకా లోకల్లో విలేజెస్లో డాక్టర్స్ వితౌట్ డిగ్రీస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అది కూడా కొంచెం చూసుకోండి. డాక్టర్నే నమ్మండి, వేరే డిగ్రీ లేని వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు కాదు దేవుళ్ళు. మీరు వచ్చి చూపించుకొని అప్పుడు బిలీవ్ చేయండి. వాళ్ళ చెయ్యి బాగుంది, వీళ్ళ చెయ్యి బాగుందని అస్సలు నమ్మొద్దు. ఓకే, డాక్టర్స్ని వచ్చి కలవండి, మీవన్నీ బాధలు చెప్పుకోండి. మ్యాక్సిమం మేమే అసలు అంతా ట్రీట్ చేసేది, చూసేది. సో ఈ 3 పాయింట్స్ నేను స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహా టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.